ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ సమయంలో మీ కొరకు చిన్న ప్రార్థన చేయమంటారా? విశ్వాసముతో ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, యేసయ్య, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, ఇంతవరకు మమ్మను కాచి కాపాడి నడిపించినందుకు నీకు స్తోత్రాలు. ఈరోజు మేము ఏమై ఉన్నామో, ఏమి కలిగి ఉన్నామో సమస్తము నీ కృపను బట్టే దేవా. మా శక్తి కాదయ్యా, మా బలము కాదయ్యా, కేవలము నీ కృప, నీ కనికరము, నీ జాలి, నీ దయ మాపై కుమ్మరిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఈ సమయంలో ఎవరైతే ప్రభా అయ్యా ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, హగ్గయి 2:19 ప్రకారంగా ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదించదును అనే వాగ్దానము నీ బిడ్డల పట్ల నెరవేర్చమని వేడుకొనిచున్నానయ్యా. అయ్యా, వారి యొక్క ఉద్యోగాల్లో, వారి యొక్క వ్యాపారాల్లో, వారి యొక్క పనుల్లో, అయ్యా వారి యొక్క చదువుల్లో, వారి యొక్క కుటుంబ జీవితాల్లో నీవు తోడై ఉండి నడిపించమని వేడుకొనిచున్నాను. అయ్యా, నీ తోడు లేకుండా, నీ యొక్క సహాయం లేకుండా, అయ్యా తండ్రి, నీ యొక్క కనుదృష్టి మా మీద లేకుండా మేము ఏ పని చేసినా వ్యర్థమయ్యా. అయ్యా, నీ సన్నిధి మాకు కావాలేసయ్యా. అలాగే నీకు విరోధమైన కార్యాలు, నీకు ఇష్టం లేని కార్యాలు మాలో ఏదున్నా కూడా తీసివేయమని వేడుకొనిచున్నాను. అయ్యా, ప్రతి ఒక్కరిని నీవే దర్శించి బలపరిచి నీ మహిమ కొరకు ప్రతి ఒక్కరిని వాడుకోమని వేడుకొనిచున్నాను. ఆర్థికపరమైన ఇబ్బందులు, అయ్యా లేమిలో, నిందల్లో, అవమానాల్లో ఎవరైతే అయ్యా తండ్రి కూరికిపోయి ఉన్నారో వారిని లేవనెత్తి దర్శించి బలపరచమని వేడుకొనొచ్చు. సమస్త మహిమ నీవే పొందుకోమని నజరేయుడైన యేసయ్య నామములో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.